హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ మేమైతే యంగ్స్ జెర్సీ డైరీకి వెళ్తున్నాము. ఈ డైరీ యొక్క స్పెషల్ ఏంటి అంటే వీళ్ళు ఒక ఫామ్ని మెయింటైన్ చేస్తారు. ఆ ఫామ్ నుంచి వచ్చిన మిల్క్తో వీళ్ళు ఓన్గా మిల్క్ ప్రొడక్ట్స్ అయితే తయారు చేస్తారు. అందులో మెయిన్ ఐటమ్ వచ్చేసి ఐస్ క్రీమ్. వాళ్ళ దగ్గర ఉన్న ఓన్ మిల్క్తో వాళ్ళ సొంతగా ఐస్ క్రీమ్ని అయితే ప్రిపేర్ చేస్తారు. సో ఐస్ క్రీమ్ కోసమే ఎక్కడి నుంచో వస్తూ ఉంటారు. ఇదంతా మిషనరీ అనమాట. మన కళ్ళ ముందు ఐస్ క్రీమ్ ప్రాసెస్ కూడా జరుగుతూ ఉంటుంది. అండ్ ఈ ఫామ్ వచ్చేసి మనకి 1958లో స్టార్ట్ చేశారు. ఇప్పటి వరకు సక్సెస్ఫుల్గా రన్ చేస్తూనే ఉన్నారు. అండ్ వాళ్ళ దగ్గర ఏమేమి ప్రొడక్ట్స్ ఉన్నాయో ఇక్కడ మనకి డిస్ప్లేలో అవుతూ ఉంటాయి అన్నమాట. సో మేము లైన్లోకి వెళ్ళిన తర్వాత 20 minutes పట్టింది మేము వాళ్ళకి ఆర్డర్ ఇచ్చి బయటికి రావడానికి. అంత పెద్ద క్యూ ఉంటుంది. అంటే ఇప్పుడనే కాదు, ఎప్పుడు వాళ్ళ దగ్గర ఐస్ క్రీమ్ కోసం చాలా పెద్ద క్యూ ఉంటుంది. ఇవన్నీ వాళ్ళ దగ్గర ఉండే ఫ్లేవర్స్ అనమాట. మేమైతే ఆర్డర్ ఇచ్చేసేసాము. మనకి ఆర్డర్ ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఒక టోకెన్ లాగా ఇచ్చారు. జస్ట్ మనం ఐస్ క్రీమ్ ఆర్డర్ ఇవ్వడానికి మనకి క్యూలో 20 to 25 minutes పట్టింది. మళ్ళీ వెయిటింగ్ టైం ఉందన్నమాట. సో ఆ వెయిటింగ్ టైంలో మేము అక్కడ షాపింగ్ ఉంటే షాపింగ్ చూసుకుంటూ ఉన్నాము. ఆఫ్టర్ 10 minutes తర్వాత ఇదిగోండి మాకు అక్కడ టోకెన్ అనేది బ్లింక్ అవుతూ ఉంది. సో మన ఆర్డర్ అయితే రెడీ అయిపోయింది. మళ్ళీ ఆర్డర్ తీసుకోవడానికి మళ్ళీ మేము బ్యాక్కి వెళ్ళాము అనమాట. అక్కడ అన్ని ఫ్లేవర్స్ చూసిన తర్వాత అసలు ఏ ఫ్లేవర్ ఆర్డర్ చేయాలో నాకైతే అర్థం కాలేదు. బట్ మా ఆయనకి చెప్పేశాను. ఇంక మా ఆయన ఒక ఐస్ క్రీమ్ని ఆర్డర్ చేశారు. ఐస్ క్రీమ్ అయితే చాలా బాగుంది. మా పాప కూడా మంచిగా తినింది. ఐస్ క్రీమ్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు. అండ్ మళ్ళీ మా పాప అయితే స్టార్ట్ చేసింది గోల, బయటికి వెళ్ళాలి, ఎక్కాలి, అది ఇదని. సో తనకి ఆ మాటలు ఈ మాటలు చెప్పి కాసేపు అట్లా లోపలే కూర్చున్నాము. అండ్ ఐస్ క్రీమ్ తినిన తర్వాత మేమైతే ఫస్ట్ ఫార్మింగ్కి వెళ్ళామన్నమాట. ఫామ్ చూద్దామని చెప్పేసి. సో ఇదంతా ఫార్మింగ్ అనమాట. అక్కడ ఏమేమి ఉన్నాయో మీరు చూడండి. బాక్సెస్ పెట్టారనమాట. మనం కాయిన్ వేస్తే ఫుడ్ అనేది బయటకు వస్తుంది. నేనైతే ఫస్ట్ టైం ఫుడ్ పెడుతున్నాను. నాకైతే ఫస్ట్ భయం వేసింది. బట్ తర్వాత మా ఆయన పర్లేదు ఏం కాదు పెట్టు అంటే ఇంకా పెట్టాను. మనం మేకలకి ఫుడ్ పెట్టేటప్పుడు బిఫోర్ అండ్ ఆఫ్టర్ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి మనకి అక్కడ శానిటైజర్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారనమాట. అండ్ ఇంకా వాటర్తో వాష్ చేసుకుందామని చెప్పి చూస్తే అక్కడ మన ఇండియన్ హ్యాండ్ పంప్స్ కనిపించినాయి. చాలా చిన్నగా బాగున్నాయి. చాలా రోజులు చూసామనిపించింది. అండ్ ఇంక తర్వాత మా పాపని కూడా మేకల దగ్గర తీసుకొని వెళ్ళాను. బట్ తనైతే భయపడతా ఉంది. అంటే ఫస్ట్ టైం చూస్తుంది కదా. సో వాళ్ళకి కొత్తగా ఉంటాయి అన్నమాట. ఇండియాలో ఉంటే అవన్నీ వాళ్ళకి కామన్ అయిపోయేది. బట్ ఇక్కడ వాళ్ళు చూడరు కాబట్టి సో నేను మా పాపని వాటి దగ్గర తీసుకెళ్తున్నాను. బట్ తనైతే భయపడిపోయింది. బట్ చూసి ఎంజాయ్ చేస్తుంది కానీ దగ్గరికి వెళ్ళి టచ్ చేయట్లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ ప్లేస్లో పిల్లలు ఫోటో దిగడానికి బాగుంటుందని చెప్పని అక్కడ డాక్టర్స్ అయితే పెట్టారు. ఇంకా మేము కూడా మా పాపని ఎక్కించి నేను కూడా ఎక్కి ఒక 2-3 ఫొటోస్ అయితే దిగాను అనమాట. ఇయర్లీ వన్స్ ఈ యంగ్స్ జెర్సీ డైరీ దగ్గర ఎగ్జిబిషన్ అయితే జరుగుతూ ఉంటుంది. సో ఈసారి 3 days పెట్టారు. మేము ఫస్ట్ డేనే వెళ్ళామన్నమాట. అండ్ అది కూడా మేము మార్నింగ్ పూటే వెళ్ళిపోయాము. సో ఎండ ఉన్నా పర్లేదులే అని చెప్పనేసి. అండ్ ఈవినింగ్ అయ్యే కొద్దీ అంటే చల్లబడే కొద్దీ క్రౌడ్ పెరిగిపోతారు. అండ్ మనం క్యూలో ఎక్కువసేపు నుంచోవాల్సి వస్తుంది అని. సో తర్వాత అనిపించింది మార్నింగ్ వెళ్ళడమే కరెక్ట్ అని. ఎందుకంటే ఈవినింగ్ అయ్యే కొద్దీ క్రౌడ్ పెరిగిపోయారు. ఏదన్నా ఐటెం ఎక్కాలి అంటే క్యూ చాలా పెద్దగా ఉంది. సో వెయిటింగ్ టైం ఎక్కువైపోయింది అనమాట. మా పాప మళ్ళీ స్టార్ట్ చేసింది ఎక్కించు వెళ్దాం అని చెప్పని. ఇంకా థర్డ్ టైం, ఫస్ట్ టైం అయితే మా హస్బెండ్ తీసుకెళ్లారు. సెకండ్ టైం నేను వెళ్ళాను. అండ్ ఇప్పుడు థర్డ్ టైం ఇద్దరం కలిసి వెళ్ళామన్నమాట. అండ్ ఆ నెక్స్ట్ వచ్చేసి మా పాపని తీసుకొని హనీబీన్ థీమ్కి వెళ్ళిపోయారు మా హస్బెండ్. ఇంకా పాపతో ఎక్కుతున్నావు, నాతో ఒక రైడ్ కూడా ఎక్కలేదు, రండి అని కాల్ చేస్తే. అండ్ ఫైనల్లీ లాస్ట్లో ఇంకా ఇంటికి వెళ్ళే ముందు ఈ జైంట్ వీల్ ఎక్కారనమాట నాతో కలిసి. మీలో ఇంకెవరన్నా పార్ట్ 1 చూడలేదు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే కనుక కింద డిస్క్రిప్షన్లో పార్ట్ 1 లింక్ ఇస్తాను. ప్లీజ్ డూ వాచ్ ఇట్. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ డూ సపోర్ట్ అవర్ ఛానల్ మిస్టర్ అండ్ మిసెస్ లీలా వ్లాగ్స్.